హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. చిలకానగర్లో మద్యం మత్తులో జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సుధీర్ కుమార్ తన స్నేహితుడు ఆటో డ్రైవర్ సంతోష్ నాయక్తో కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైనటువంటి సంతోష్ నాయక్ కత్తితో దాడి చేయడంతో కానిస్టేబుల్ సుధీర్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు సంతోష్ నాయక్తో పాటు అతనికి సహకరించిన తరుణ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిన్న సాయంత్రం 8:30 మా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ కాల్ యొక్క సారాంశం ఏంటంటే, ఉప్పల్ చిలకా నగర్ లో శ్రీనివాస హైట్స్ అనే ఒక అపార్ట్మెంట్ దగ్గరలో రోడ్డు మీద ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి గాయాలతో చనిపోయి పడున్నాడు రక్తస్రావంతో అని చెప్పేసి ఆ కాల్ యొక్క సారాంశం. ఇమీడియట్ గా మా పెట్రో కార్ అండ్ మా SHO DI అందరూ కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళినారు. సీన్ కి వెళ్ళి చూడగా అక్కడ 35 ఇయర్స్ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇతని పేరు సుధీర్, ఇతను చనిపోయి ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే, అదే జస్ట్ దానికంటే హాఫ్ అన్ అవర్ ముందు అతనికి అతని మిత్రుడు, దాదాపుగా ఒక 7 సంవత్సరాల నుంచి అతనికి ఫ్రెండ్ సంతోష్ అని చెప్పేసి, వాళ్ళిద్దరికి వాగ్వాదం జరిగింది. ఇద్దరు కూడా బాగా డ్రంకెన్ స్టేజ్ లో ఉన్నారు, ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు. ఆ మత్తులో ఈ సంతోష్ అనబడే వ్యక్తి ఇతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఆ తర్వాత ఆదర్శ నగర్ గ్రౌండ్ లో జరిగింది. అక్కడి నుంచి ఇతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోడ్డు మీద తీవ్ర రక్తస్రావంతో చనిపోవడం జరిగింది. దీనికి బ్యాక్ డ్రాప్ ఏంటంటే, ఈ సంతోష్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, ఎవరైతే ఈ డిసీజ్డ్ ఉన్నాడో, వీళ్ళిద్దరూ కూడా సుధీర్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరూ కూడా ఒక 7 సంవత్సరాల నుంచి మిత్రులు. వీళ్ళిద్దరూ కూడా కలిసి తాగుతుండేవాళ్ళు. నిన్న సాయంత్రం 8:30